దేశంలో కాశీ తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రాంతం మనకి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా భక్తులు పిలుచుకుంటారు. ఎందుకంటే కాశీ వెళ్ళి చేయలేని ఇతర కార్యక్రమాలన్నీ ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి వద్ద చేసుకోవచ్చని చెబుతారు. అటువంటి పుణ్య ప్రదేశంలో అయితే ప్రస్తుతం పుణ్య తిరుమలగిరి అనే వెంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది. పచ్చటి అందాల నడుమ ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆలయానికి ధ్వజస్తంభంగా సోమిద వృక్షాన్ని ఏర్పాటు చేశారు. ఇవి పూర్వకాలంలో విరివిరిగా లభించేవి, కానీ ప్రస్తుతం అయితే ఈ వృక్షాలు ఎక్కడా కనబడడం లేదు. అటువంటి సోమిద వృక్షాన్ని మనకు కన్యాకుమారి నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ సోమిద వృక్షం ప్రత్యేకత ఏమిటంటే ఈ కర్ర ఎన్నేళ్లైనా సుమారు 100 ఏళ్ళ వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని పెద్దలైతే చెప్తారు. అటువంటి వృక్షాన్ని మన పుణ్య తిరుమలగిరిలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠించనున్నారు. దీనికి సంబంధించి వడ్రంగులు పూర్తి రూపుని ఇచ్చారు. ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తే ఇక 100 ఏళ్ళ వరకు ఇది యథాతథంగా ఉంటుందని, ఎప్పుడు ఒక చక్కటి కళతో విరాజిల్లుతుందని భక్తులైతే చెబుతున్నారు. ఈ పుణ్య తిరుమలగిరిలో ఈ ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీని అడుగు భాగంలో చదపట్టకుండా ఒక రకమైన పెయింట్లను వేయడం జరుగుతుంది. ఇవి ముందు జాగ్రత్తలో భాగంగా, కానీ ఈ వృక్షానికి ఎటువంటి చీడ కూడా పట్టదని పలువురు అంటున్నారు.